అందరు నమస్కారం అండి. వైసీపీ కార్యకర్త అడ్వకేట్ నక్కా రజనీ గారు ఆవిడ టీడీపీ నాయకులకి, టీడీపీ కార్యకర్తలకి, జనసేన నాయకులకి, జనసేన కార్యకర్తలకి, మాలాంటి సోషల్ మీడియా వ్యక్తులు అందరూ కూడా ఆవిడ వార్నింగ్ ఇచ్చేస్తుందండి. మీరందరూ గుర్తుపెట్టుకోండి, రేపొద్దున జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరిని మీ అంతు తేరస్తాడు. మీరు హాస్పిటల్లో బెడ్ మీద సర్జరీ చేసుకుంటున్నా సరే, సర్జరీ మధ్యలో జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని తీసుకొచ్చి జైల్లో కూర్చోబెడతారు. ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి అని ఈవిడ వార్నింగ్లు, ఈవిడ బెదిరింపులు, ఈవిడ ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఒకసారి ఆవిడేం మాట్లాడింది అనేది మీకు ఒకసారి వినిపిస్తాను, వినండి. విన్న తర్వాత కొంచెం క్లియర్గా మాట్లాడుకుందాం. ఓవర్ యాక్షన్ చెప్పు. ఓవర్ యాక్షన్ గతం గుర్తు తెచ్చుకొని అచ్చెన్నాయుడు గారు సర్జరీ అయిపోయాక మిమ్మల్ని స్ట్రెచ్చర్ మీద తీసుకొచ్చినారు అని చెప్పుకుంటారు కదా. ఇకపైన 2029కి గవర్నమెంట్ ఫామ్ అయి మీరు గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ ఫామ్ అయి జగన్ రెడ్డి గారు మూడు సార్లు గవర్నమెంట్ ఫామ్ అయి గుర్తు పెట్టుకోండి. గవర్నమెంట్ ఫామ్ అయి 3 సార్లు. బహుశా జగన్మోహన్ రెడ్డి కూడా ఇంతగా వార్నింగ్ ఇవ్వాల. జగన్మోహన్ రెడ్డి కూడా ఎప్పుడు ఇంతగా మరి వార్నింగ్ ఇవ్వాల. కానీ ఈవిడ మాత్రం వైసీపీ కార్యకర్త అనుకుంటుందా, లేకుంటే వైసీపీలో చేరిపోయిందా, లేదా వైసీపీ అధికార ప్రతినిధి అనుకుంటుందా, లేదా అడ్వకేట్ అనుకుంటుందా, నాకు అర్థం కాల. మాట్లాడదాం, అడ్వకేట్ గురించి మాట్లాడుకుందాం, ఆ వృత్తి గురించి మాట్లాడుకుందాం. రజనీ గారు మాట్లాడుకుందాం. అయితే సర్జరీ చేస్తుండగా మధ్యలో తీసుకొచ్చి అదే స్ట్రక్చర్ మీద కూర్చోబెట్టగల సమర్థుడన్న విషయం మీకు తెలుసు కదా. అతను ఒక మొండోడని తెలుసు కదా. పాపం సర్జరీ అయిపోయాక పాపం మిమ్మల్ని అదే స్ట్రక్చర్ మీద తెచ్చినారన్నారు. ఇప్పుడు మధ్యలో తెచ్చేస్తే పరిస్థితి ఎవరు? ఏంటి సంబంధం? కుట్లు ఎవరు వేస్తారు, కట్లు ఎవరు కడతారు? దానికి తగ్గట్టుగా మాట్లాడాలా. నువ్వు ఒక నిమిషం రజనీ గారు, మీరు వైసీపీ కార్యకర్తలు అనుకుంటున్నారా, లేకుంటే అధికార ప్రతినిధి అనుకుంటున్నారా, లేకుంటే అడ్వకేట్ అనుకుంటున్నారా? క్లారిటీ ఇవ్వాల్సింది. ముందు క్లారిటీ ఉన్నదని. మీరు అడ్వకేటా, లేదా వైసీపీ కార్యకర్త, లేకుంటే వైసీపీ అధికార ప్రతినిధా? నువ్వు అది క్లారిటీ ఇచ్చి మాట్లాడు. ఎందుకంటే ఒక న్యాయ వృత్తిలో ఉండి ఒక న్యాయవాది వేసుకోవాల్సిన కోటును వేసుకొని నువ్వు ఈరోజు అంటే ఆ కోట్ వేసుకొని ఆ వృత్తిలో ఉండి నువ్వు అలాంటి మాటలు మాట్లాడకూడదు. నువ్వు నిజంగా అడ్వకేటు, న్యాయవాది అయితివే నువ్వు అలాంటి మాటలను కానీ, అలాంటి వార్నింగ్లు కానీ, అలాంటి బెదిరింపులు కానీ నువ్వు చేయకూడదు. నువ్వు దాన్ని ఖండించాలి యాజ్ ఏ ఒక న్యాయవాదిగా. ఎందుకంటే నువ్వు న్యాయవాదిగానే మాట్లాడావు ఆ డిబేట్లో, ఆ వీడియోలో న్యాయవాదిగానే మాట్లాడావు. నువ్వు కోట్ వేసుకొని మరి మాట్లాడావు. మరి ఒక లాయర్ అయ్యుండి నువ్వు ఇలాంటి బెదిరింపు ధోరణిలో నువ్వు ఎలా మాట్లాడతావు? అలా నాకు అర్థం కాలేదు. నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు లాయరు కోట్ వేసుకొని నువ్వు అలాంటి మాటలు మాట్లాడతావు? ఇదే నీ లాయరు వృత్తి? ఇదే న్యాయవాదికి నువ్వు ఇస్తున్న గౌరవమా? నువ్వేం మాట్లాడాలి? ఒక న్యాయవాదిగా అలాంటి చేయకూడదు, అలాంటి ఖండిస్తున్నాము. ఇక్కడ చట్టం ఎవరు చుట్టం కాదు. ఎవరు అధికారంలోకి వచ్చినా ఎవరిని ఊరికే బెడ్ మీద అంటే హాస్పిటల్లో ఉన్న తీసుకొచ్చి అరెస్ట్ చేస్తామంటే న్యాయం ఒప్పుకోదు అని మాట్లాడాల్సిన వ్యక్తి నువ్వు ఒక న్యాయవాదిగా. కానీ నువ్వు ఈరోజు ఏం మాట్లాడుతున్నావు? ఈరోజు నువ్వు బెదిరిస్తున్నావు. నువ్వు ఎవరిని బెదిరిస్తున్నావు? నువ్వు న్యాయవాదులు కూడా చాలామంది వీడియో చూస్తున్నారు. నాకు తెలిసిన న్యాయవాదులు కూడా చాలామంది ఈ వీడియో చూస్తున్నారు. నేను వాళ్ళతో రెగ్యులర్గా టచ్లో ఉంటా. నాకు చాలామంది న్యాయవాదులు తెలుసు, నాకున్న పరిచయాల్లో నాకు చాలామంది తెలుసు. వాళ్ళతో నేను మాట్లాడుతున్నావు. ఈ వీడియో చాలామంది చూస్తుంటారు. రజనీ గారు మాట్లాడిందే కరెక్టా తప్ప? లేకుంటే మీరు సామాన్యులే కదా, లేకుంటే ఒక పార్టీ కార్యకర్తలు ఎవరైనా కానీ వీడియో చూస్తున్నా మీ వ్యక్తులు మిమ్మల్ని అడుగుతున్నా, అంటే రజనీ గారు న్యాయవాది కోట్ వేసుకొని ఒక అడ్వకేట్గా ఆవిడ మాట్లాడిన మాటల్ని మీరు సమర్థిస్తున్నారా? కామెంట్ చేయండి. ఆవిడ మాట్లాడింది తప్ప కరెక్టా? 100% తప్పు. ఒక న్యాయవాది కోట్ వేసుకొని ఇలాంటి బెదిరింపులు, ఇలాంటి బెదిరించే వాళ్ళని వెనకేసుకురావడం చాలా తప్పు. ఈవిడ ఏదైతే ఉన్నాడు కదా సంబరాల రాంబాబు, అంబటి రాంబాబు ఉన్నాడు కదా, అతని మీద దాడి చేశారనే కారణంతో దాడి చేశారు. ఒక అంటే చట్టపరంగా దాడి చేయకూడదు, ఎవరిచ్చారో హక్కు
అందుకే నేను ఖండిస్తున్నాను. ఒక అడ్వకేట్గా అలాంటి దాడులు నేను ఖండిస్తాను. అది తప్పు అని మాట్లాడిన ఈ వ్యక్తి అదే న్యాయవాదిగా, అదే అడ్వకేట్గా ఒక ఛానల్లో కూర్చొని నువ్వు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే మిమ్మల్ని లేపేస్తాడు, మిమ్మల్ని చంపేస్తాడు, మిమ్మల్ని పొడి చేస్తాడు, మిమ్మల్ని అంటే 7 సముద్రాల అవతలున్నా కానీ మిమ్మల్ని తీసుకొచ్చి ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టడు. మీరు హెలికాప్టర్లో పారిపోతుంటే, విమానంలో పారిపోతుంటే విమానం కూడా యూటర్న్ తీసుకొని పులివెందుల్లో దిగుద్ది. అలాంటి బెదిరింపులు మాట్లాడవచ్చా రజనీ గారు? ఒక వయసు అంటే నాకు అంటే ఇది ఎవరన్నా ఉన్నారు కదా, వైసీపీ కార్యకర్తలు ఉన్నారు కదా, టెన్షన్లో మాట్లాడుతున్నా, కొంచెం కంగారు ఉంది, కంగారు పడుతున్నా. ఓకే, వైసీపీ కార్యకర్తలు ఉన్నారు కదా, వాళ్ళు మాట్లాడారంటే ఒక అర్థం ఉంది, వాళ్ళు ఏదో ఎలివేషన్ కోసం లేకుంటే వెనకాల బీజిఎంలో లేకుంటే ట్విట్టర్లోనో సోషల్ మీడియాలో తిప్పుకోవడం కోసం, ఎలివేషన్ కోసం వాళ్ళు మాట్లాడితే మాట్లాడొచ్చు. మరి నువ్వు ఒక అడ్వకేట్ అని చెప్పుకుంటూ నువ్వు ఒక అడ్వకేట్ అని చెప్పుకుంటూ ఇలాంటి మాటలు మాట్లాడడానికి నిజంగా నీకు ఉందా లేదా నాకు అర్థం కాల. నిజంగా ఉందా నీకు? నిజంగా నీకు ఉందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఫస్ట్ నువ్వు మాట్లాడేటప్పుడు నువ్వు ఆ న్యాయవాది కోర్టు తీసేసి మాట్లాడు. నీకు ఆ హక్కు లేదు. నువ్వు కోర్టులో ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఆ కోర్టు వేసుకోవాలి, లేదా న్యాయం కోసం పోరాడుతున్నప్పుడు నువ్వు ఆ కోర్టు వేసుకోవాలి. అంతేకాని 24 గంటలు నేను కోర్టు వేసుకొని తిరుగుతా అంటే కుదరదు. ఆ కోర్టు వేసుకోకూడదు. ఆ కోర్టు తీసేసి వైసీపీ కండువా వేసుకోండి. మీరు వైసీపీ కండువా వేసుకోండి అండి. ట్విట్టర్లో బాగా సర్క్యులేట్ అవుతున్నాయి, మిమ్మల్ని వైసీపీ చేర్చుకున్నట్టు, వైసీపీ కండువా మీ మెల్ల వేసినట్టు చాలా వైరల్ అవుతున్నాయి. వీలైతే ఫోటోలు పెడతా చూడండి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరిని బెదిరిస్తున్నావు నువ్వు? నువ్వు అడ్వకేట్, నువ్వు లాయర్, నువ్వా? ఒక లాయర్ మాట్లాడాల్సిన మాటలా ఇవి? ఒక లాయర్ మాట్లాడాల్సిన మాటలా? ఎవరిని బెదిరిస్తున్నావు నువ్వు? ఎవరిని బెదిరించాలని చూస్తున్నావు? నువ్వు బెదిరిస్తే బెదిరిపోతాను అనుకున్నావేందా? నువ్వు బెదిరిస్తే బెదిరిపోతాను అనుకున్నావేందా? లేదు నేను బెదిరిపోతాను అనుకున్నావేందే? నేను బెదిరిస్తాననే కదా నువ్వు బెదిరిస్తున్నావు. అర్థమైంది కదా నీకు? నీకు అర్థమైంది కదా? మా మధ్య చిన్న ఒకటి ఉందలే, చిన్న గొడవ, ఒక చిన్న కాంట్రవర్సీ మధ్య వచ్చింది. రజనీ గారికి స్టైల్ చెప్తున్నా. ఎవరిని బెదిరించాలి నువ్వు? ఎవరిని బెదిరిస్తున్నావు నువ్వు అడ్వకేట్గా మాట్లాడితే అడ్వకేట్గా మాట్లాడు, లేదా నేను అడ్వకేట్ని కాదు, నేను న్యూట్రల్గా మాట్లాడేది, నేను వైసీపీ కార్యకర్తను అని చెప్పుకొని మాట్లాడు, తప్పులేదు. నువ్వు వైసీపీ కార్యకర్తగా మాట్లాడు, తప్పులేదు. ఎవరు ఏమంటారు నిన్ను? అంతేగాని నేను న్యాయవాదిని, న్యూట్రల్గా మాట్లాడతాను, తప్పు చేసే వాళ్ళ గురించి మాట్లాడతాను అని చెప్పేసి నువ్వు ఈరోజు ఛానల్లో కూర్చొని బెదిరిస్తున్నావంటే నీ వృత్తికి నువ్వు అన్యాయం చేస్తున్నావు. నువ్వు న్యాయవాది అనేది, న్యాయస్థానం అనేది, న్యాయవాది వృత్తి అనేది చాలా గొప్పది. ఎంతోమంది అంటే అమాయకుల్ని రక్షించడానికి న్యాయవాదులు ఉన్నారు. దేవాలయాలంటే న్యాయస్థానాలు ఉన్నాయి. అలాంటి గొప్ప వృత్తిలో ఉండి నువ్వు ఇలాగా చిల్లరగా మాట్లాడుతున్నావంటే నిన్ను ఏమనాలో నిజంగా మాకు అర్థం కాలేదండి. నిజంగా మాకు అర్థం కాల. ఏం మాట్లాడుతున్నావు మీరు? నిజంగా అది చూసిన తర్వాత నిజంగా కోపం వచ్చిందండి నాకు. మాట్లాడకూడదని ప్రతిసారి కూడా మీ గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఈవిడి గురించి ఏం మాట్లాడతావులే, మరి ఇంత ఇదిగా మాట్లాడుతుంది, ఈవిడి గురించి ఏం మాట్లాడతారు అనుకున్న ప్రతిసారి కూడా నన్ను డిసప్పాయింట్ చేస్తున్నారు. ప్రతిసారి నా చేత మాట్లాడిస్తున్నారు మీరు. ఏంటి మీ బెదిరింపులు ఏందండి రజనీ గారు, నక్కా రజనీ గారు? ఎవరిని బెదిరిస్తున్నారండి మీరు? వద్దు, ఎలాంటి బెదిరింపులు, ఇలాంటి వార్నింగులు వద్దు. చాలా చూసాం. జగన్మోహన్ రెడ్డి హేమ ఉన్నప్పుడు చాలా చూసాము, చాలానే ఎదుర్కొన్నాం. నువ్వు ఇలా బెదిరిస్తున్నావు. జగన్మోహన్ రెడ్డి వచ్చేది లేదు, బొంగు లేదు, ఆయన వచ్చేది లేదు, బొంగు రాడు. ఎందుకు పిచ్చి మాటలు? ఏదో వైసీపీలో ఏదో పేమెంట్ ఇస్తారో లేకుంటే ఇంకోటి కోసం మాట్లాడుతున్నా కానీ అంత సీన్ లేదు జగన్మోహన్ రెడ్డికి. అంత సీన్ లేదని సంగతి నీకు కూడా తెలుసు. అయినా మాట్లాడుతున్నావు, ఎందుకంటే పేమెంటు వస్తుందేమో మాట్లాడుతున్నావు. ఇంకోసారి చెప్తున్నా, మళ్ళీ చెప్పను, మాట్లాడేటప్పుడు కొద్దిగా దూరం ఉండి, కెమెరాకు దూరం ఉండి మాట్లాడు. ఎందుకంటే మీద తుప్పర్లు పడుతున్నాయి, అంత దగ్గరగా మిమ్మల్ని చూడలేకున్నాము. మొదటి పాయింట్. రెండో పాయింట్, మీరు అడ్వకేట్గా మాట్లాడండి, లేకుంటే వైసీపీ కార్యకర్తగా మాట్లాడండి. అంతేగాని అడ్వకేట్గా డ్రెస్ చేసుకొని, న్యాయవాది నల్ల కోట్ వేసుకొని
నేను వైసీపీ తరఫున మాట్లాడతాను, వైసీపీ వాళ్ళని నాయకుల్ని బెదిరిస్తానంటే కుదరదు. ఉంటే అట్టైనా ఉండండి, లేదా ఇట్టైనా ఉండండి, సరేనా? గుర్తుపెట్టుకో. ఇంకోసారి ఇలా బెదిరించే ద్వారంలో పెట్టుకుంటే మాత్రం బాగోదు, గుర్తుపెట్టుకో. జై హింద్.